Garuda Express, an international courier service. హైదరాబాద్ లో కొన్నేళ్లుగా వందల మందిని బలి తీసుకున్న రహదారి ఔట్ రింగ్ రోడ్ ఇకపై ఈ రోడ్డుపై వాహన వేగానికి కళ్లెం వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోడ్డుపై 100 కిలోమీటర్ల వేగం దాటితే వాహనదారులపై మొదటిసారి భారీ జరిమానా విధిస్తారు. రెండోసారి పట్టుబడితే కేసు నమోదు చేసి కోర్టుకు పంపాలని నిర్ణయించారు. బాహ్య వలయ రహదారి సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలోకి వస్తుంది. వాహన వేగాన్ని గుర్తించే స్పీడ్ గన్ల కొనుగోలుకు ఈ కమిషనరేట్లకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ HMDA 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసింది. మోటారు వాహనాల చట్ట ప్రకారం ఏ రోడ్డు మీదనైనా వాహనాలు 80 కిలోమీటర్ల కంటే వేగంతో వెళ్లకూడదు. ఇటీవల సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బాహ్య వలయ రహదారిపై క్షేత్రస్థాయి సర్వే చేయగా సగటున 120 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళుతున్నట్లు తేలింది. కొన్ని వాహనాలు 208 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్నట్లు గుర్తించారు. అంతర్గత రోడ్ల నుంచి ORR పైకి వచ్చి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఇంటర్చేంజ్లు మలుపుల దగ్గర తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. 2014లో ఈ రోడ్డుపై 43 మంది చనిపోగా 2015లో 49కి 2016లో 70 మందికి పెరిగిపోయింది. ఈ రోడ్డుపై కనిష్టంగా 40 కిలోమీటర్లు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగం దాటితే కేసులు నమోదు చేస్తున్నారు. బాహ్య వలయ రహదారిపై 100 కిలోమీటర్లకు మించిన వేగంతో వాహనాలు నడపకుండా నిషేధం విధించాలని యునైటెడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సమావేశంలో నిర్ణయించారు. దీనికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని, కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేయనుందని HMDA కమిషనర్ చిరంజీవులు చెప్పడం జరిగింది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.